వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూల్చివేతలపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులతో సీఎస్ శాంతికుమారి కీలక సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్, ఏసీబీ అధికారులతో భేటీ అయ్యారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో చట్ట ప్రకారం నడుచుకోవాలని ఆదేశించారు. అలాగే హైకోర్టు సూచనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. దుర్గం చెరువు ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టింది. దుర్గం చెరువుకి చుట్టూ ప్రముఖుల నివాసాలు ఉన్నట్టు గుర్తించింది. క్రమంలో పలువురికి నోటీసులు జారీ చేసింది. ఎఫ్టీఎల్ జోన్లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు సీఎం సోదరుడు నివాసం ఉంటున్న ఇంటికి సైతం నోటీసులు ఇచ్చారు. టీటీడీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు లడ్డూల విషయంలో ఆంక్షలు విధించారు. ఇన్నాళ్లు భక్తులకు కావాల్సినన్ని లడ్డూలు ఇవ్వగా ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటేనే శ్రీవారి లడ్డూ ఇస్తామని కండిషన్స్ పెట్టారు. దీంతో టీటీడీ తాజా నిర్ణయంపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఉచిత ఇసుక ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువ రేటుకు ఇసుక అమ్ముతోందన్నారు. టీడీపీ నేతలు సిఫార్సు ఉంటే తప్ప ఇసుక దొరకని పరిస్థితి ఉందన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్లో కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం లేదని పార్టీ మారినోళ్లు పరువు పోగొట్టుకున్నారు, కానీ ప్రజాదరణ మాత్రం పొందలేరని ట్వీట్ చేశారు. ఇది ఒక చారిత్రక సత్యం అని ట్విట్టర్లో రాసుకొచ్చారు. దిశ పోలీస్ స్టేషన్ల పేరును మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్గా మారుస్తూ జీవోను జారీ చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ దర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా శ్రీవారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇక సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే రంగారెడ్డి, సత్యనారాయణకు తమిళనాడు మంత్రి గణేశన్లు వేర్వేరుగా కుటుంబీకులతో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా విజయవాడలో నిర్వహించిన మారథాన్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు పాల్గొన్నారు. జీవితంలో ఒక్కో స్టెప్ ముందుకు వేస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో పాల్గొనాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. నంద్యాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో క్రీడా భారతి ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను క్రీడా భారతి జిల్లా కమిటీ ఘనంగా సన్మానించింది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నూతన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ప్రారంభించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నేటి నుండి ఎమ్మెల్యే తన కార్యకలాపాలు ఈ కార్యాలయం నుండి కొనసాగించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క, స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాకీ గ్రౌండ్లో ధ్యాన్ చంద్ మెమోరియల్ హాకీ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ధ్యాన్ చంద్ 119వ జయంతి వేడుకల సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డేగా నిర్వహిస్తామని టీచర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గురుకృప స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలువురు క్రీడాకారులు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. నిజామాబాద్ జిల్లాలో రాళ్లవాగు జలపాతం అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. వర్షాకాలంలో జిల్లా నలుమూలల నుండి కాకుండా హైదరాబాద్ నుండి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ సరిహద్దున కోనాపూర్లో ఉన్న జలపాతం అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిఆర్పీఎఫ్ బెటాలియన్ 226 ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గోర్కొండ, పుల్బాగడి, మురిపర, కంకేర్, లంక గ్రామాల నుంచి అధిక సంఖ్యలో యువత పాల్గొంది. ఉపాధి అవకాశాలు కల్పించే రంగంలో రాణించాలని కమాండెంట్ బిష్త్ ఆకాంక్షించారు. నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ, పీవైఎల్ సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. మెట్రో రైలు ప్రయాణికుల నుండి పార్కింగ్ ఛార్జీల వసూళ్లను మెట్రో సంస్థ ఎల్ఎన్టీ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మెడిసిన్స్ కొరత ఏర్పడింది. మాస్కులు, శానిటైజర్లు లేక సిబ్బందితో పాటు రోగుల బంధువులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదని సిబ్బంది, రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వైద్య సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కాటారం మండల బస్వాపూర్లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న దంపతులపై గుర్తు తెలియని ముగ్గురు దుండగులు దాడి చేశారు. తాడుతో కట్టేసి కత్తితో చంపేస్తామని ₹1,00,000 నగదు, 6 తులాల బంగారంతో పాటు బైక్ను ఎత్తికెళ్లినట్టు తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలోని వెంచపల్లి సమీపంలో టేకు దొంగలను అటవీ అధికారులు అరెస్టు చేశారు. ప్రాణహిత నది మీదుగా తెలంగాణకు తెప్పలపై 29 టేకు దొంగలను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. అక్రమ కలప విలువ ₹2,00,000గా తేల్చారు అధికారులు. ఉత్తరప్రదేశ్ బ్రైహచ్ జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న తోడేళ్ల గుంపు పనిపట్టారు అటవీ అధికారులు. గ్రామాలపై దాడులు చేసి మనుషులను బలి తీసుకుంటున్న 4 తోడేళ్లను పట్టుకున్నారు. రాత్రి పగలు గస్తీ కాస్తున్న ఫారెస్టు బృందాలు ఇప్పటి వరకు 4 తోడేళ్లను బంధించాయి. మిగిలిన వాటి కోసం డ్రోన్లతో గాలిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నం భగ్నమైంది. సైన్యం, పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ఓ ముష్కరును మట్టికరిచాడని తెలిసింది. చొరబాటు యత్నాలపై ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో తాంగ్ధార్లో ఏరువేత చేపట్టగా ఉగ్రవాదుల జాడ తెలిసింది. ఆ తర్వాత 2 వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని సైనిక, పోలీసు వర్గాలు ప్రకటించాయి. గుజరాత్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ఘటనల్లో మరణాల సంఖ్య 29కి చేరింది. దాదాపు 18,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలో పరిస్థితులపై సీఎం భూపేంద్ర పటేల్ను ప్రధాని మోదీ ఆరా తీశారు. భారీ వర్షాలకు గుజరాత్లోని నదులు, డ్యాముల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి పెరుగుతున్నాయి. అజ్వా, వర్తాపుర రిజర్వాయర్ల నుంచి నీటిని విశ్వామిత్ర నదిలోకి విడుదల చేశారు అధికారులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి రెస్క్యూ టీమ్స్. బుధవారం 6,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్లోని వడోదరాలోని ఎంఎస్ యూనివర్సిటీలో భారీ ముసలి భయాందోళన సృష్టించింది. వర్షాలకు జనావాసాల్లోకి వచ్చేసిన ఈ ముసలి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కనిపించింది. స్థానిక అధికారులు అతి కష్టం మీద దీనిని బంధించి అక్కడి నుంచి తరలించారు. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో రాజధానిలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారుల్లో మోకాళ్ల లోతు నీరు చేరింది. ఇక గత 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా 291.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఢిల్లీ వాతావరణ శాఖ ప్రకటించింది. కర్ణాటక ఉడిపిలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్న రాజకీయ నాయకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్డుపైన గుంతలు ప్రయాణికులకు మృత్యు కారకాలుగా మారాయనే విధంగా యముడు, చిత్రగుప్తుడు చనిపోయిన ఆత్మలుగా రెడీ అయ్యి ఆందోళన చేపట్టారు. ఆత్మలకు యముడు లాంగ్ జంప్ నిర్వహిస్తున్నట్లు ప్రదర్శనలు చేశారు. జపాన్ దేశంలో నిత్యావసర వస్తువైన బియ్యం కొరత ఏర్పడింది. దేశంలోని 70% సూపర్ మార్కెట్లలో బియ్యం నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో జనం కూడా భయాందోళనకు గురవుతున్నారు. గత ఏడాది కాలంగా తుఫాన్లు, పర్యాటకుల సంఖ్య పెరగడంతో బియ్యం కొరత ఏర్పడినట్టు జపాన్ మీడియా వెల్లడించింది. కర్ణాటక బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ను బళ్ళారి సెంట్రల్ జైలుకు తరలించారు. అనంతపురం జిల్లా ఉర్వకొండ మీదుగా బళ్ళారి జైలుకు తరలించారు కర్ణాటక పోలీసులు. బెంగళూరు జైల్లో వీఐపీ ట్రీట్మెంట్, విలాసవంతంగా గడుపుతోన్న ఫోటోలు వైరల్ కావడంతో అధికారులు జైలు మార్చారు. బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 30 నుంచి 2వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేసింది. ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్టును జారీ చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకునే ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం రాబోయే 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి అనంతరం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. విశాఖకు సమీపంలో తీరం దాటొచ్చని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు భారీ వర్షాలు పడే ఛాన్సులున్నాయి.